హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఘోర రాథోడ్ని వశపరుచుకోవడంతో ఇక రాథోడ్ చాలా మారిపోతాడు. అందరూ కలిసి కాశీ ప్రయాణం కోసం ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు. ఇక రాథోడ్ వేరే దారిలో తీసుకెళ్ళడాన్ని వెనకాల కారులో వస్తున్న మిస్ అమ్మ గమనించి, ఏవండి ఏంటండి రాథోడ్ ఎయిర్పోర్ట్ ఇటైతే పక్క దారిలోకి తీసుకువెళ్తున్నాడు అని చెప్పడంతో అమర్ కూడా చూస్తాడు. ఇక రాథోడ్ వేరే దారిలో తీసుకెళ్ళడంతో మనోహరి, రాథోడ్ ఇటువైపు కదా నువ్వు తీసుకెళ్ళాలి, అటువైపు తీసుకెళ్తున్నావేంటి అని అనుమానంగా అడుగుతూ ఉంటుంది మనోహరి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా రామూర్తి ఆ కారులో కూర్చొని ఉంటారు. రాథోడ్ అడిగేది నిన్నే, ఇటు తీసుకెళ్తున్నావేంటి అని మనోహరి అడగడంతో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు రాథోడ్ వింతగా. ఇక కారులో ఉన్న వాళ్ళందరూ రాథోడ్ బిహేవియర్కి దడుచుకుంటూ ఉంటారు. ఇక వెనకాల ఉన్న అమరేంద్ర రాథోడ్ని ఫాలో అవుతూ ఉంటాడు. రాథోడ్ పక్కన కూర్చున్న రామ్మూర్తి రాథోడ్ని చూస్తూ చాలా భయపడుతూ ఉంటాడు. ఇక అమరేంద్ర అలా ఫాలో అయ్యి రాథోడ్ కారు ముందుకి అమర్ కారు తీసుకొచ్చి అడ్డంగా పెట్టేస్తాడు. ఒక్కసారిగా రాథోడ్ బ్రేక్ వేసి కారుని ఆపేస్తాడు. ఇక కారులో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. మనోహరి అమరేంద్రతో, అమర్ చూడు రాథోడ్ ఏంటో తేడాగా కనిపిస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉండగా ఇక వెళ్ళి రాథోడ్ కారులో ముందుకి పడుకున్నట్టుగా ఉంటాడు. రాథోడ్ ఏమైంది అని లేపుతూ ఉండడంతో మళ్ళీ గట్టిగా అరుస్తూ లెగుస్తాడు. అని చెప్పి రాథోడ్ ఇక లెగడమే అమరేంద్ర పీక పట్టుకుంటాడు గట్టిగా రాథోడ్. ఇక అందరూ రాథోడ్ ఏంటి అలా చేస్తున్నావు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. అయినా సరే రాథోడ్ అలాగే అమరేంద్ర పీక పట్టుకుని వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి అమరేంద్ర పీక పట్టుకుని పైకి లేపేస్తాడు అమరేంద్రని. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. రాథోడ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక.